5వ వచనం నేను చదువుతున్నాను. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. మహా అభివృద్ధి పొందుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవ, మీకు వందనాలు. నిజంగా నువ్వు నమ్మదగిన దేవుడు స్వామి. నీ కృపకు గాను మేము అప్పగించుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. మీరెంత శక్తిమంతులో మేము ధ్యానించాం, కానీ మీ దగ్గర మేము ఏమని బ్రతిమాలుకున్నాలో ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని, అయ్యా ఆ రీతికి బ్రతిమాలుకునే జీవితాన్ని కలిగి ఉండి మీ చేత మేము అభివృద్ధి పొందుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం దాదాపుగా 2025 ఎలాగో గడిచిపోయింది. 2026లో మనం ప్రవేశించబడ్డాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరం ఏదైతే ఉందో మనకు బ్లెస్సింగ్గా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి 2025 వరకు మనం ఎలా జీవించామో నో ప్రాబ్లం, దాని గురించి మనం చింతించాల్సిన పని లేదు. కానీ 2026లో మన జీవితాన్ని పరీక్ష చేసుకొని దేవుడు అంటున్నట్టుగా, అంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు ఎంత గొప్పవాడో మనం ధ్యానించాం. యేసు ప్రభు ఎంత గొప్పవాడు అనే విషయం. కాబట్టి అంత గొప్పవాడైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏ విషయాల్లో బ్రతిమాలుకునాలి? ఒక విధంగా మనం దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే, అలా ఆశీర్వదించబడటానికి ప్రయత్నం చేసి ఆశీర్వదించబడిన కుటుంబాలు బైబిల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాల్ని మనం ముందు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు 100%గా వాళ్ళు అనుభవించిన అదే మేలును ఈరోజు మనం అనుభవించగలుగుతాం. కారణం ఏంటిది అంటే, ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఒకే రీతిగా ఉండేటటువంటి వాడు, ఒకే రీతిగా ఆశీర్వదించేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏదో అబ్రాహాం మంచోడని ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు, నేను నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాను. మనం మారుతూ ఉంటాం, అవును కదా. అన్నిలతో మంచిగా ఉన్నప్పుడేమో మంచి మాటలు ఉంటాయి, కొంచెం తేడా వచ్చిందనుకో అన్ని తేడా మాటలు ఉంటాయి. మనుషుల్లో పాప స్వభావం ఉంది, మనం తేడగల వాళ్ళం, నాతో సహా అందరం కూడా. కానీ మన దేవుడు అలాంటి కాదు. ఆయన నమ్మదగినటువంటి వాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, నమ్మదగిన దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. కాబట్టి అంత శక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన లేపారు, కుళ్ళిపోయిన శరీరం నుంచి బతికించాడు. ఆయన నీళ్ళ మీద నడిచినటువంటి దేవుడు. జస్ట్ మాట సెలవిస్తే ఎక్కడ ఉన్న వాళ్ళు బాగా అయిపోయారు. ఇలాంటి ఆగిపోయింది, సముద్రం నిమ్మలించింది. అది ఎవడి వల్ల కాదు, ప్రాక్టికల్గా ప్రభు తన లైఫ్లో ఆ కార్యాలు చూపించి, మీరు ఆరాధిస్తున్నటువంటి మీకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఎవరో కాదు, నేనే ఆయన నేను కలిసే ఉన్నాను అని ప్రూఫ్ చేసుకున్నాడు యేసు ప్రభుల వారు. కాబట్టి అలాంటి నిజాలు మన కళ్ళ ముందు రాయబడ్డాయి. రెండవదిగా మన పర్సనల్ లైఫ్లో కూడా ఎక్కడో ఒక్కడో ఏదో సందర్భంలో అలాంటి మేళ్ళు నాతో సహా ఇక్కడున్న మనం అందరం అనుభవించాం. కాబట్టి అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఎలా బ్రతిమాలుకున్నాననే విషయాన్ని చూస్తే, మనం ఫస్ట్ వీక్లో ధ్యానించే మీ మాట కొంచెం సేపు అదే దినవృత్తాంత గ్రంథం, మొదటి దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి మళ్ళీ. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు అతిశయించునట్లును, అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుమని ఆయనను బ్రతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము గాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమేనని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ, అది నోటెడ్ పాయింట్ అనమాట, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. జనులందరూ ఆమేన్ అని చెప్పి, అంటే
అట్లాంటి లైఫ్, ఆ విధంగా బ్రతిమాలుకునే లైఫ్ నా జీవితంలో నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు మందసాన్ని పెట్టడానికి ఒక గుడారం వేశాడు. అక్కడికి తీసుకొని వెళ్దామని ప్రయత్నం చేశాడు. మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోయింది. ఉజ్జా పట్టుకుందామని చూశాడు, చచ్చిపోయాడు. కానీ దావీదు ఒకరింట్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా 3 నెలలు సమాచారం తీసుకుంటే, రికార్డు తీసుకుంటే అన్నిట్లలో బ్లెస్సింగ్ ఉంది. హల్లెలూయా. ఓబేదెదోము ఇంటి వారందరూ ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో అంత బ్లెస్ అయిపోయింది. దీవించబడ్డాడు, అభివృద్ధి చెందాడు. అప్పుడు దావీదు మళ్ళీ ఆలోచన చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడే, కానీ ఆయనను ఏమని బ్రతిమాలుకున్నాలని ఫస్ట్ పాయింట్ అడిగాడు. అక్కడ 16 త్వరగా. నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు మా బతుకుండాలి. ఫస్ట్ పాయింట్. మన లైఫ్లో ఏముండాలంటే, మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటాం. అవునక్క, దేవుడు కారు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అంట. అయ్యా ప్రభుని నమ్ముకున్నాం, ఏం మేలు చేశాడు దేవుడు? సార్ నాకు మంచి భార్య ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, ఊళ్ళో మంచి పేరుంది సార్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడేమంటుండో తెలుసా? ఫస్ట్ పాయింట్లోనే, నీ పరిశుద్ధ నామానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఎంతమంది దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు? ఒకసారి చేతెత్తండి. నేను దేవుని బిడ్డను అనుకునేవారు. పైకెత్తండి, కొంచెం డౌట్ నాకు. ఓకే, దేవునికి స్తోత్రం. ఆ బిడ్డగా జీవించే జీవితం నీకు ఎలా వచ్చిందో నీకు తెలుసా? ఈరోజు నువ్వు పాపివి కదా, దేవుని బిడ్డగా జీవించే ఆ అర్హత ఎట్లొచ్చింది? చెప్పరా? అక్కడ ఎందుకన్నాడు సపరేట్గా? నీ పరిశుద్ధ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోహాను సువార్త 1:12 నోటికి చెప్తారా? నోటికి ఎత్తనోళ్ళు చేతెత్తాను. హలో, నేను కాదమ్మా, ఇన్ని కంటత వాక్యాలు చేస్తున్నారు కదా, మీరు చెప్పకపోతే నేను తలదించుకున్నాను, సిగ్గుపడాలి. మీరు కాదు సిగ్గుపడాల్సింది. యోహాను సువార్త 1:12 చేతెత్తి చెప్పండి. ధైర్యం లేదు, మళ్ళీ మధ్యలో ఆగిపోతామని. ఎందరు తను అంగీకరించరో అనగా తన నామమునందు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి నామం అంటే పేరు, అవునా కదా? ఇంతకుముందు కూడా చెప్పాను. జస్ట్ నేను ఒక జ్యూస్ తీసుకొచ్చి, గ్రీన్ కలర్ ఉంది, చూస్తే అది ఎలా ఉంది అంటే అవకాడో జ్యూస్ లాగా ఏదో కనిపిస్తూ ఉంది. నేను తాగటానికి ఇచ్చాను. తాగటానికి ఇచ్చిన తర్వాత ఆ జ్యూస్ తాగి అన్నాడు, సార్ ఇది కాకరకాయ రసం అండి. కాకర పండు చూడలేదు. కాకర పండు చూడకుండానే ఆ రసాన్ని తాగినప్పుడు దాని మూలం ఏదో తెలిసిపోయింది, అవునా కదా? సో కాకరకాయను చూడకుండానే ఇది కాకరకాయ రసం అని ఎలా తెలిసిపోయింది? కాకరకాయ రుచి అంటే నీకు తెలియాలి, అవునా కదా? అది చేదని తెలిస్తే తాగగానే. సో మీరు ఈరోజు దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు కదా, మీరు ప్రభువును రుచి చూసారా? ఆయన పరిశుద్ధుడు. ఆయన నామం ఎలా వచ్చింది? ఆ గుణలక్షణాలతోనే కదా. యేసు అనే నామమునకు అర్థం ఏంటిది? రక్షకుడు, అవునా కదా? పాపికైతే రక్షణ లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మంచోడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఆ గుణలక్షణాల సారం ఏదైతే ఉందో ఆయన లోపల, ఆ సారం గనక ఈరోజు మనల్ని విడిపించకపోతే నీకు దేవుని బిడ్డగా జీవించే అర్హత లేదు. నా ప్రభు పరిశుద్ధుడు, పాపినైన నా కొరకు
ఆయన సిలువలోకి దిగి వచ్చి నా పాపం ఆయన మీద వేసుకొని నా పాపాన్ని తన రక్తంతో కడిగి పనికి మాలినోని నన్ను పరిశుద్ధుడిగా చేసి, మా అమ్మ నాన్నకు కూడా కొన్నిసార్లు మనం చెడ్డ పేరు చేసి వీడు నా కొడుకని చెప్పుకోవటానికి సిగ్గుపరిచిన జీవితాలు అనుభవించిన వాళ్ళం మనం. కానీ ఈరోజు సృష్టికర్త అయిన దేవుడికి బిడ్డగా జీవిస్తున్నామే. రీజన్ ఏంటో తెలుసా? ఆయన పవిత్రత గనక మనకు లేకపోతే, ఆయన నీతి న్యాయం మంచి గనక లేకపోతే, ఈరోజు దేవుని బిడ్డగా జీవించేటటువంటి జీవితం నీకు నాకు ఎవరికీ లేదు. కాబట్టి అయ్యా, నువ్వు పవిత్రుడమైనందువల్ల ఈరోజు నేను నీ బిడ్డగా జీవిస్తున్నానని నువ్వు యేసు నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? లేకపోతే దేవుడు నాకు ఇది చేయలే, అది చేయ, అన్నీ కంప్లైంట్లే. మనం అన్నీ దేవుడి దగ్గర కంప్లైంట్లు ఉంటాయి. చేసిన దాన్ని మర్చిపోతాం, కానీ కంప్లైంట్ల దగ్గర బతుకుతాం. కనీసం ఈ 2020లోనన్నా కంప్లైంట్ల దగ్గర బతకకుండా దేవుడు ఆయన నామాన్ని బట్టి, ఆయన పవిత్రతను బట్టి ఈరోజు నన్ను విడిపించాడని ఒక్కవేళ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపి నువ్వు ఏ రీతిగా అయితే అలా విశ్వసించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో ఆ నీతికి తగినట్టుగా దేవుడు నేనేం చేస్తాడట? వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు కొంచెమే వర్ధిల్లవేమో, కానీ తుదకు నువ్వు మహా అభివృద్ధి చెందుతావు. దేవుడు నమ్మదగిన. రెండో పాయింట్ ఏమన్నాడు తెలుసా? నీ పవిత్ర నామమునకు, పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, మనం మన అతిశయం అంతా కూడా ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. మన అతిశయం ఎప్పుడైనా సరే మన స్టేటస్ని బట్టి అతిశయిస్తాం. నేను పాస్టర్ని సార్, నేను ఇంజనీర్ని సార్, మీరేంటి సార్, నేను డాక్టర్ని సార్. మనం ఏ టాలెంట్ని కలిగి ఉంటామో ఆ టాలెంట్ని బట్టి అతిశయించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటుండ ఆయన? నిన్ను స్తుతించుటలో నేను అతిశయించాలి. మనం ఇందాక పాట పాడాం కదా, రెండో పాట ఎంత ఎక్సలెంట్. ఆ పాట పాడుతున్నప్పుడు నిజంగా నన్ను నేను మర్చిపోయాను. హల్లెలూయా. ఏమని పాడారు? అనుదినము నీయంది అతిశయింతును, ప్రతిక్షణము నీలోనే పరవశింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు స్తుతించగలగాలి. నువ్వు ఎప్పుడు స్తుతించగలుగుతావు? బైబిల్ మీరు చదివేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో పదాలు వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకుంటూ వాటిని జ్ఞాపకం చేయాలి. మీరు ప్రకటన 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా వెళ్ళండి. దేవుడు ఏమై ఉన్నాడు ఎన్ని వివరంగా ఉన్నాయి అక్కడ. అగ్ని జ్వాలల వంటి అపరంజి పోలిన వచింప శక్యము కాని తేజోమహిమలో ప్రవాహ నది జ్వలముల వంటి కంఠధ్వనికలు. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనయ్యున్నాను. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవిలి ఆధీనములు గలవాడని. నీ దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనాన్ని బట్టి నువ్వు అతిశయించాలి, కానీ దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి అతిశయించడానికి లేదు. ఎందుకో తెలుసా? గడ్డి వాడుతుంది, పువ్వు రాలిపోతుంది. పర్మనెంట్ ఎవడన్నా ఉన్నాడా? నేతో సహా ఎవడు లేడు. నేను దేశానికి రాజునయ్యాను, ఎంత రోజులు ఉంటాను పర్మనెంట్గా? అవునా? నేనేమో గడ్డిని, నా పువ్వేంటో తెలుసా? ఈ దేశానికి రాజుని. ఓకే, ఇప్పుడు నేను మంచి సైంటిస్ట్ని, లేకపోతే పెద్ద డాక్టర్ని, లేకపోతే పెద్ద పైలట్ని. ఎన్ని రోజులు ఉంటుంది? ఇది ఉన్నంతసేపు కదా, అప్పుడు ఏమి ఉండదు. అవునా కదా? కానీ నీ దేవుడు శాశ్వతుడు. నీ దేవుడు శాశ్వతంగా ఉండేటటువంటి వాడు. నీ దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను స్తుతించటంలో అతిశయించాలి.
ఆనాడు ఊరికనే యెహోషువ ఊరికనే స్తుతిస్తే యెరికో కోట గోడలు కోడలేదు, ఫిరంగులు పెట్టిన కూలన్నటువంటి గోడలు. కానీ కేవలం వాళ్ళు దేవుని స్తుతిస్తే స్తుతితోని గోడలు కూలిపోయానంటే ఎంత ఆశ్చర్యం. వాళ్ళ అతిశయం ఏంటో తెలుసా? వాళ్ళ దేవుడు ఏమై ఉన్నాడో ఆ దేవుణ్ణి బట్టి అతిశయిస్తారు. మన ప్రభు మనం తిడితే రోషం ఉండదు, కానీ మనల్ని తిడితే మనకు రోషం ఉంటుంది. నీ దేవుడి గురించిన రోషం నీకుంటే నువ్వేమంటావు తెలుసా? ఇదిగో మోషే సాత్వికుడు, మోషేని ఎంత తిట్టిన పడ్డాడు, కానీ దేవుడి విషయంలో రాజపడలేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకి తెలుసు. ఫరో ఇంట్లో పెరిగి ఆ సుఖభోగాలు అనుభవించడానికి ఇష్టపడలేదు. ఆయన ప్రజల కొరకు, ఆయన దేవుని నామము కొరకు నిందల పాలవటానికి ఇష్టపడ్డాడు. రీజన్ ఏంటో తెలుసా? ఆయన దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నీ దేవుడు ఎంత గొప్పవాడో, గొప్పవాడైన నీ దేవుణ్ణి స్తుతించడంలో అతిశయించాలి తప్ప దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి అతిశయించడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. కనీసం ఈ 26లోనైనా మనం అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రోమ 8:17లో ఒక మాట త్వరగా, మనము పిల్లలమైతే వారసులం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలైతే మనం ఎవరికి వారసులం? దేవునికే వారసులం. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అంతా మనకి షేర్ ఉంటుందో ఉండదా? సురేష్, ఉంటుందో ఉండదా? దుబాయ్లో మీరు సంపాదించిన ఆస్తిలో మీ పిల్లోడు కష్టపడకపోయినా అడిగి వాట ఉంటుంది. ఓకేనా? ఎవడైనా అన్యాయం చేసి నీ వాట తిన్నా అది ఎక్కువ రోజులు నిలబడదు. రేపు పొద్దున ఒక న్యాయవంతుడు వస్తాడు, అరే నీ వాట ఇదని పంచిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పనికిరాని మనం ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ గొప్పతనంలో మనం వారసులం అయిపోయాం. కాబట్టి నీ దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని బట్టి అతిశయించాలి తప్ప దేవుడు ఈ లోకంలో టెంపరీగా అనుభవించడానికి నీకేది ఇచ్చాడో దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. ఆనందించు, నో ప్రాబ్లం. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నప్పుడు అవునక. యోబు ఇచ్చిన ఒకటే మాట్లాడిండు, తీసుకున్న ఒకటే మాట్లాడు. ఆయనకి మనకున్న తేడా ఎందుకు? ఆయన దేవుడు ఎవరు ఆయనకు తెలుసు. నువ్వు నన్ను చంపినా నేను నీ కొరకే కనిపెట్టుకొని ఉంటానంటాడు ఆయన. ఎంత గొప్ప మాట. కొంచెం కీడు జరిగితే చర్చి మానేస్తాం. మన గొప్పతనం ఏంటో చూడండి. పైగా దేవుడు నాకు ఏం చేశాడని, సార్ నేను చర్చికి ఎందుకు రావాలి అంటే మన భక్తి ఏ లెవెల్లో ఉంది? రీజన్ ఏంటో, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన స్తుతించటంలో ఎంత గొప్పతనం ఉందో, ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో మనం దాన్ని అనుభవిస్తే అప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండలేదు. మూడోది ఏమన్నాడు? అన్యజనుల వశములో నుండి మమ్మను, హల్లెలూయా. అన్యజనుల వశములో నుంచి మనం ఏం కావాలి? విడిపించబడాలి. మనం అన్యజనుల మధ్యనే ఉన్నాం. దేవుణ్ణి ఎరగకంటే ముందు ఎన్నో రకాల సంప్రదాయాల నుంచి మనం ప్రభులోకి వచ్చాం, అవునా కాదు? మనం ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయాలకు మనం బానిసలై ఉండకూడదు. చిన్న ఎగ్జాంపుల్, అమ్మాయి మొన్న పెళ్లి పెట్టుకున్నారు. ఓకే అమ్మ, పెళ్ళి ఎప్పుడు అంటే రాత్రి 1 గంటకి సిద్ధాంతి చెప్పాడట. ఇల్లు కట్టుకుంటున్నారు, ఫోన్ చేశారు. ఎప్పుడున్నానా అంటే రాత్రి కరెక్ట్ 2:30కి. ఇదేంటి ఏ పాస్టర్ చెప్పాడు? లేదయ్య గారు సిద్ధాంతి చెప్పాడు. అంటే దేవుణ్ణి ఎరగకంటే ముందు, మనము దేవుని ఎరగకంటే ముందు
సైతాన్ యొక్క అధికారం కింద ఉన్నాం. ఈ లోక సంబంధమైన సాంప్రదాయాల కింద బతికాం. కానీ ఈరోజు మీరు మునుపు దేవుని ఎరగని వారును, కానీ ఇప్పుడు దేవుని చేత ఎరగబడిన వారు. దేవుడికి మీరు తెలుసు, మీకు దేవుడు తెలుసు. అవును కాదు? అట్లాంటప్పుడు మన లైఫ్ ఎట్లుండాలి? మళ్ళీ అన్యుల సంప్రదాయాలు తీసుకోవచ్చా? మీరు చెప్పండి. అన్యుల సంప్రదాయాలు మనం తీసుకోవటానికి లేదు. సపోజ్ మన క్రిస్టియన్ పిల్లలు వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు అనుకోండి, ఇవన్నీ కలిసి చూశారు. ఇప్పుడు అమ్మాయి తీసుకురావడానికి వెళ్ళారు. ఎన్ని రకాల పనులు ఉండాలి అందులో? అమ్మ 5 రకాలు. ఎక్కడి నుంచి వచ్చింది 5 రకాలు? మీరు చెప్పాలి. ఇల్లు పునాది దబ్బటానికి ఎన్ని ధాన్యాలు వేయాలి? 9 ధాన్యాలు వేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది? మీరు క్రైస్తవులని చెప్పుకొని అదే అన్యజనుల సంప్రదాయంలో ఉంటే దేవుడు నిన్నెన్నటికి బ్లెస్ చేయడు. నువ్వు ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఏమన్నా చేయి. అంతేందుకు మీరు చర్చకు వచ్చినప్పుడు ఎవడైనా శవం అడ్డొచ్చింది అనుకోండి, పిల్లి అడ్డొచ్చింది అనుకోండి, అసలు దుబాయ్లో, సౌదీలో పిల్లి కనిపించని రోజు అంటూ ఉండదు. తుమ్మితే ఆగిపోతాడు, దగ్గితే ఆగిపోతాడు, అన్నీ ఆగిపోవడాలే. మళ్ళా క్రైస్తవులు, జీవము గల దేవుని పిల్లలం. మళ్ళీ చాలామంది కొంచెం ఇంట్లో ఏదో నదిలిందంటే ఇష్టం ఏముంది అక్కడ? లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు. మీకు తెలుసా అది? మీకు నిజంగా తెలుసా? తెలిస్తే మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలియదు. ఆ మాట మీ మైండ్లో ఉంది. ఆ మాట ఇక్కడికి రావాలి. ఆ వాక్యం నీ హృదయాన్ని ఏలాలి. అప్పుడు దయ్యం ముందు, నీ ముందు నిలబడ్డా కూడా ఎటొచ్చావు, ఏంటి సంగతి, డైరెక్ట్ మాట్లాడవచ్చు. అది నిన్ను ముట్టడానికి అవకాశం లేదు. ఎంత పెద్ద చేతబడి చేసే మంత్రకాడైనా అక్కడ వచ్చి నిలబడాల్సిందే. మీకు సత్యం తెలుసా? 2000 దయ్యాలు ఒక్కడి దగ్గర ఉన్నాయి. ఈశ్వరం నిలబడ్డాడు. 2000 దయ్యాలు కూడా, అయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివయ్యా బ్రతిమాలుకున్నాయి. యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాయి. ఆ సంగతి మీకు తెలుసా? మరి బయట వెళ్తే రోడ్డు దాటుకొని ఎవడన్నా టెంకాయ కొట్టుకుని వాడేసాను, వెళ్ళొద్దా, రాత్రికి జ్వరం వచ్చే ఏమైంది, అటు వెళ్ళాను, చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళానంట. పోయొచ్చి నుంచి ఏమైంది, చల్లగా చెమటలు వస్తున్నాయి, నిద్ర పడతలేదు. ఎంత దారుణమైన క్రైస్తవ్యం ఈరోజు. దానికి కారణం ఏంటి? నీ దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత గొప్పవాడో నువ్వు ఆయనను స్తుతించే లైఫ్ నీలో లేదని అర్థం. ఇంకా నువ్వు అన్యజనుల వశంలోని బ్రతుకుతున్నావు అని అర్థం. ఎఫెసీ 2:13 అంటాడు, మనం ఈరోజు దేవుని యొక్క మహాకృప చేత, యేసు ప్రభుల వారి రక్తము చేత మనం విమోచించబడ్డాం. మునుపు దేవునికి దూరస్తులం, కానీ ఈరోజు ఏమో తెలుసా, మనం ఆయనకు సమీపస్తులమై ఉన్నాము. అంతేందుకు ఆయననే నీతో, నీలో కలిసి ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం. ఏ రోజైనా ఆలోచన చేస్తున్నామా? లేదు. ఇంకా మన తలంపులన్నీ అన్యుల్లాగానే జీవించే విధానం అంతట్లో మార్పు రావాలి. ప్రత్యేకంగా ఫ్రెండ్ సర్కిల్, బంధుత్వం మనని చాలాసార్లు కట్టిపడేస్తాయి. అలా మీద ఉన్న ప్రేమ. అవునా? నాగరాజు ఉన్నాడు సార్, క్లోజ్ ఫ్రెండ్ వచ్చాడు సార్. ఈయన ఎందుకు రాలేదు నాన్న? అబుదాబికి వెళ్ళి వచ్చాడు సార్. అబుదాబికి వెళ్ళి వస్తే నో ప్రాబ్లం, నువ్వేం చేయాలి? అరే బాబా నేను ప్రేయర్కి వెళ్తున్నాను, నాతో పట్టురా. ఆయన నిజంగా ఆ ఫ్రెండ్ను ప్రేమిస్తే పట్టుకొని వస్తాడు. ఉత్తుత్తి ప్రేమ ఉంటుంది కదా, అది విడిచిపెట్టేస్తాడు. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. వాడు చర్చికి వచ్చేదాకా ప్రార్థన చేయటం మానడాడు. అది నీ రక్త సంబంధి కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవడైనా కావచ్చు.
ఏది కూడా నిన్ను దేవుని సముఖానికి వెళ్ళకుండా ఆపలేదు. అందుకే దావీదు బ్రతిమాలుకుంటున్నాడు అక్కడ, అయ్యా నేనే కాదు నా ప్రజలు కూడా అన్యజనుల వశంలో పడకుండా దాని నుంచి కాపాడబడాలి. మీరు కాపాడబడుతున్నారా? ఎప్పుడు కాపాడబడతారు? మీరు అడగాలి దేవుని. వాళ్ళందరూ కూడా అంటా ఉన్నప్పుడు రాజు వాళ్ళందరూ ఆమేన్, ఆ ప్రజలందరూ ఏమని చెప్పారట? ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రభు అవును, ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలోనైనా నాకు ఎవడొచ్చిన బంధువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, రక్త సంబంధం ఎవడన్నా రాని వాడు నన్ను చర్చికి వెళ్ళకుండా ఆపటానికి లే. అడుగుతారా మీరు? అలాంటి లైఫ్ కావాలంటే ఒకసారి ఆమేనానండి. ఎక్కడి నుంచి అంటున్నారు? హల్లెలూయా. ఆ రీతిగా మనం కోరుకుంటే దేవుడు ఇస్తాడు. నువ్వు కోరుకోకపోతే నేనేం చేయలేడు. అడగండి నేను ఇస్తాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. చూడండి, మనకు చాలాసార్లు పరీక్ష ఏముంటుందంటే, ఒకసారి మొదటి దిన వృత్తాంతంలో 13వ అధ్యాయం 14 వచ్చిన ఈ మాట చదివి నేను ముగించాను. దేవునికి స్తోత్రం. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించింది. ఇప్పుడు సేమ్ పరిస్థితి మన ముందు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అనేది ఆలోచన, ప్రాక్టికల్ లైఫ్. ఓకేనా? ఆ మాటల్ని బైబిల్ ఉంచొద్దు, మనం ప్రాక్టికల్ లైఫ్ తీసుకున్నాం. జరిగిన సంఘటన తెలుసా? కరెక్ట్గా ఉజ్జా చనిపోయాడు. దేవుడు కోపం వచ్చింది, ఆయన ముట్టకూడదు, ముట్టాడు, చచ్చిపోయింది. ఇప్పుడు ఆ మందసం ఎవరింట్లో పెట్టుకుంటారు? ప్రకాశం ఇంటికి అర్థం అంటే ప్రకాశం అంటే అయ్యగారు నేను ఓకే, కానీ అరుణమ్మ పిల్లలు ఉన్నారు సార్. ఎందుకంటే కళ్ళ ముందు చూశాను, ఇప్పుడే ఒక వికెట్ అవుట్ అయిపోయింది. అవునా కదా? తీసి మందసం పెట్టుకున్నారంటే మీరు ఒప్పుకుంటారా? మార్కు ఒప్పుకుంటావా? రత్నరాజు, సురేష్. కానీ ఓబేదేదోము ఏం చేశారు తెలుసా? ఒక్క మాట దావీదు చెప్పాడే, మారు మాట. దావీదు మాట చెప్పగానే, రాజా నువ్వేది చెప్తే అదే, వెల్కమ్, దేవుని మందస్థాన్ని మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం గురించి నీకు అనవసరం, వెల్కమ్. ఎప్పుడైతే ఒక్క మాటకు లోబడ్డాడో ఎంత బ్లెస్సింగ్ అనుభవించాడో చూడండి. కాబట్టి మీకు సేవకుడు, ఒక సేవకుడిగా మీ పర్సనల్ లైఫ్ గమనించినప్పుడు, ఇది వద్దు బెట్ట, ఇలా చేయి అని చెప్పినప్పుడు మీరు లోపడాలి. కొంతమంది పర్సనల్గా మాట్లాడతాను, కొంతమంది పర్సనల్ మాట్లాడతాను, కొంతమంది నా వీలుని బట్టి మాట్లాడి చెప్తూ ఉంటాను. దేవుడు ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. చెప్పితే తిరగబడుతున్నారు తప్ప లోపడట్లేదు. అసహించుకుంటున్నారు, నో ప్రాబ్లం. కనీసం ప్రేయర్ చెప్పలేని పరిస్థితి అయినా బాధ లేదు నాకు. ఎందుకంటే తన పిల్లల్లో ఒకడు అర్థం చేసుకునేవాడు ఉంటాడు, ఒకడు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటాడు. తండ్రిగా అందరినీ ప్రేమ చేయాలి. 12 గోత్రాల ప్రజల్ని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో 12 గోత్రాల ప్రజల పేర్లు అక్కడ ఉండాలి. వాడు మంచోడా చెడ్డోడా నో ప్రాబ్లం, వాడిని సృష్టించింది నీ దేవుడు. కాబట్టి వాడి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత యాజకుడిగా నీ మీద ఉంది. కానీ లోబడితే లోబడిన బ్లెస్సింగ్, తిరగబడితే తిరగబడిన బ్లెస్సింగ్. అందుకే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. మనుషులని మీరు ఎప్పుడు కూడా ద్వేషించకండి. మనమందరం ఇక్కడ ఉన్నాం కదా,
దగ్గరగా నివాసం చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత లైఫ్ ఒకరికొకరికి తెలిసిపోతూ ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు ప్రేయలాడంట బాగుంది, సైమన్ ఎలాంటాడో నాకు తెలియదు, కానీ వెళ్ళి 2 రోజులు ఆయనతో ఉన్నాను అనుకో, పొద్దున్నుంచి రాత్రి దాకా ఏం చేస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఎవరితో అన్నీ తెలిసిపోతాయి నాకు. రెండోది, నేను కూడా ఏం చేస్తున్నానో ఆయనకి తెలిసిపోతాయి. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, అయ్యగారు మీరు చేసే పని బాగాలేదు, మంచోడైతే నాకు చెప్పాలి. నేను మంచోడైతే ఏం చెప్తాను, సైమన్ ఈ పద్ధతి బాగాలేదు, నువ్వు పలానా టైంలో ఇది చేస్తున్నావు. సరే, ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత నేను ఆయన ద్వేషించవచ్చా? ఎందుకో తెలుసా, నా ప్రభు ప్రాణం పెట్టి ప్రేమించాడు ఆయన్ని. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమని చెప్పినప్పుడు ఏమంటాడంటే, నీ సహోదరుని నువ్వు ద్రోహి అంటే చాలు, నువ్వు మర్డర్ చేయాల్సిన పని లేదు. అవునా? మనను మీరు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి తర్వాత చదవకండి, 2వ వచనం అంటాడు, మనందరికీ సులువుగా చిక్కులు పెట్టే సమస్యలు చాలా ఉంటాయి. నేను ఒక అమ్మాయి ఫోన్లో ఫీడ్ ఉంది కాబట్టి నేను ఫోటో ఇలా చేయగానే వాట్సాప్ ప్రొఫైల్కి బొమ్మ చూశాను, ఫోటో పెట్టుకుంది. ఏం ఫోటో పెట్టుకుంది అంటే బుగ్గ సొట్ట ఉంటుంది దానికి, పెళ్ళి కాలేదు అమ్మాయి, ఇంకా చిన్న వయసే, అది పెట్టుకొని నవ్వుతూ ఉందన్నమాట. నేను ఫోన్ చేశాను, చూడు నాన్న, ఇది నీకు అంత మంచిది కాదేమో. ఎందుకొరకు, నువ్వు ఎంతమందితో కాంటాక్ట్ ఉంటావో నీ ప్రొఫైల్ అందరికి కనిపిస్తుంది కదా, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. నువ్వు నాకు నచ్చావు అన్నాడు, అడిగాడు అనుకో, ఏం చెప్తావు? అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. అవకాశం ఇచ్చింది నువ్వే, శోధనలో పడేది నువ్వే. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి తప్పు చేయడానికి కారణం ఎవరు? ఆ అమ్మాయి కదా. నీకు అంత ఫోటో ఉండాలనుకుంటే మీ అమ్మతోనో నాన్నతోనో, లేకపోతే పెళ్ళైతే నీ భర్తతోనో చక్కటి ఫోటో పెట్టుకో. చూస్తాడు, శోధించడు, శోధనలో పడాడు. అందుకే నేను పిల్లలకు చెప్తాను, నేను పర్సనల్ ఫోటో పెట్టుకోకండి బిడ్డ. ప్రత్యేకంగా భర్తకు దూరంగా ఉన్నోళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, సంసార జీవితానికి దూరంగా ఉన్నోళ్ళు, యవ్వనస్తులు, మీ లైఫ్ను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ పర్సనల్ విషయాలు ఎంటర్ కావాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించకపోతే. కానీ నేను నిజంగా మిమ్మల్ని ఒక కూతురులాగా ప్రేమిస్తే, నేను పర్సనల్ లైఫ్లో ఎంటర్ కాకపోతే నేను తండ్రిని కాదు, మీరు పిల్లలు కాదు, నేను సేవకుని కాదు, మీరు విశ్వాసులు కాదు. ఎందుకో తండ్రి తెలుసా, తన పిల్లల్ని కాపాడుకుంటాడు. క్రైస్తవ్యం అంటే తండ్రితో మనకు రిలేషన్ ఉంది, కుమారుడితో రిలేషన్ ఉంది, పరిశుద్ధాత్ముడితో రిలేషన్ ఉంది, కాపరితో రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ కనుక మీకు లేకపోతే మీరు దేవుని పిల్లలే కాదు. మీరు నామకార్థ క్రైస్తవులు, చర్చికి వచ్చి వెళ్ళిపోయే జనం అంతే. బయటకి మనకి తేడా లేదు. ఎందుకంటే కాసేపు అందంగా ఆనందించాం. సపోజ్ నాట్యం చేసామనుకోండి, మ్యూజిక్ ఎత్తే నాట్యం వస్తుంది, అవునా కదా? డ్రమ్ము ప్యాడ్ కొడితే ఆటోమేటిక్గా నాట్యం చేస్తాం. కానీ ఒక వ్యక్తికి రక్షణ అనుభవం ఉందా, వాని ఆత్మ నాట్యం ఆడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరలోక సంబంధమైన ప్రతి దీవెనను బట్టి నువ్వు సంతోషించకుండా ఉండలేవు. మందేసి కూడా నాట్యం చేయొచ్చు. మీకు డీజేలు తెలుసు కదా, పెళ్ళి క్రైస్తవుల పెళ్ళిలైనా అక్కడ పాట నడుతూ ఉంటుంది, అక్కడ ఇంకో బ్యాచ్ ఉంటుంది, అక్కడ ఎక్తా ఉంటాడు, మంది ఇక్కడ ఎగురుతూ ఉంటాడు. ఆ డీజే సౌండ్కి హార్ట్ అటాక్ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడికి అదంతా అర్థం కాదు. క్రైస్తవుల పెళ్ళి, అన్యుల గురించి మనకు అనవసరం. దేవుని సముఖంలో ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? నీకు నిజంగా నీ దేవుడితో రిలేషన్ ఉంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అయితే, ఆయనతో వారసత్వాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సముఖంలో ఆనందించకుండా ఉండలేవు, సంతోషించకుండా ఉండలేవు. నీ కాలు ఊరికొని ఉండదు. ఇంకా ఆ డీప్లోకి వెళ్తాం కదా, మనం పరవశించిపోతాం.
ఆ రీతిగా కనీసం ఈ 26లోనైనా జీవితం నువ్వు నీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. ఏమని బ్రతిమాలుకోవాలి? ప్రభా, నేను నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతించాలి. అవునా? ఈరోజు నేను దేవుని బిడ్డగా నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, పరలోకాన్ని బట్టి, దాన్ని బట్టి నేను అతిశయించాలి తప్ప ఈ లోక సంబంధమైన ఉద్యోగాన్ని బట్టో, జాబును బట్టో, దేన్ని బట్టో కాదు. బుర్జు కల్ప నీకు ఇచ్చినా అందులో పడేది లేదు. బుర్జు కల్ప నాకు ఇచ్చాడు అనుకో దేవుడు, ఎక్కడ పంటాను? 2 మీటర్ల ప్లేట్ చాలు. మిగతాదంతా వేరేడికి ఇవ్వాలి, వేరేడే అనుభవిస్తాడు. పేరు మాత్రం ఉండాలి, ఇక్కడ నిలిచిపెట్టాలి. అవునా? కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుడు నీలో మార్పిస్తున్నాడే. నీ మనసు మారుతుందే, మారు మనసు వస్తుందే, పరిశుద్ధత వస్తుంది, నీ మాటల్లో చేంజింగ్ వస్తుంది. అవునా కదా? చాలా మంది బూతులు మానేశారు. మాట్లాడితే ఇంతకుముందు కదిలితే బూతులు మాట్లాడు, ఇప్పుడు బూతులు రావట్లేదు. ఎందుకు? ఒకే బావిలో నుంచి చెడు మంచి 2 అయితే ఒకటే రావాలి. మనం ఒకటే బేస్లో ఉన్నాం కాబట్టి అదేమవుద్ది? బూతులన్నీ క్లోజ్ అవుతాయి. అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావు, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా. బయటికి వెళ్తే తమ్ముడు అంటాడు బయట, అరే బామ్మరిది ఏం చేద్దాం? దేవుళ్ళు నీకు బామ్మరిది ఉన్నాడా? మరదలు ఉందా? ఏం చెప్పాలి? మనకు దేవుని రిలేషన్ ఉంది, మనకు తండ్రి ఆయన, మనమైన పిల్లలు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, ఆయన యొక్క పరిశుద్ధ నామానికి కృతజ్ఞత. అంటే నువ్వు విడిపించబడ్డావు ఆయన పరిశుద్ధతతోనంటే చేసిన మేలు మరవకుండా చెప్పేది కృతజ్ఞతాస్తుతి. రెండోది ఏంటి? ఆయనను స్తుతించడంలో అతిశయించాలి. మూడోది ఏంటో తెలుసా? ఖచ్చితంగా అన్యజనుల యొక్క ఆచారాల నుంచి, వ్యవహారాల నుంచి మనం డైలీ లైఫ్ విడిపించబడుతూనే ఉంటే ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అలాంటి లైఫ్ ఈ 2026లో మనమందరం అనుభవించుదుము గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన నీ జీవపు మాటలు నా హృదయంలోనూ మందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి కేవలం నీ మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.